హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ మనం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన ట్రేడ్స్ ఎలా ప్లేస్ చేయాలి అండ్ అదేవిధంగా డిపాజిట్స్ ఎలా చేసుకోవాలి అండ్ ఏదైతే మన క్రిప్టో స్కాల్పింగ్ స్ట్రాటజీ ఉందనో, సో క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ ఉందనో అది అప్డేట్ చేసాం వర్షన్. అండ్ దీంట్లో ఇప్పుడు మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ కూడా వస్తాయి. సో అలర్ట్స్ కూడా వస్తాయి. అలర్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో సిగ్నల్ వచ్చినప్పుడు సో మనం ఎలా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి కంప్లీట్లీ మాట్లాడుకుందాం. సో మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్ని జాయిన్ అవ్వాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సింపుల్, మీకు ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా రిఫరల్ లింక్ ఉందో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకోండి. ఏదైనా శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను. దాంతోపాటు ఏదైతే మనకి క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ ఉందో దీని యాక్సెస్ కూడా ఇస్తాను. దీన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ ట్రేడ్స్ కూడా ప్లేస్ చేస్తున్నారు. సో ఇవాళ ట్రేడే చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, సో వన్ ఆఫ్ అవర్ క్రిప్టో ప్రీమియం మెంబర్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇథేరియం బై చేశాడు 1900 లెవెల్స్ దగ్గర. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 2300 లెవెల్ దగ్గర బుక్ చేశాడు. ఆల్మోస్ట్ 2400% రిటర్న్స్ జనరేట్ చేశాడు. సో ఈ క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేస్తే, క్రిప్టో స్కాల్పర్లో ఆల్రెడీ నిన్న అనాలిసిస్లో కూడా డైలీ చెప్తూనే ఉంటాను, ఆల్రెడీ మన క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో ఇది మూవ్ వచ్చేసి క్యాప్చర్ చేసింది అని. సో సిగ్నల్ వచ్చేసి ఇక్కడ మీరు చూసారు కదా, ఈ పాయింట్లో సిగ్నల్ వచ్చింది. దగ్గర 1800 లెవెల్ దగ్గరనే సిగ్నల్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కంటిన్యూస్లీ అప్ సైడ్లో ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ హై వచ్చేసి 2473, దగ్గర 2500 వరకు హై వెళ్ళింది. ఓకే, సో ఈ క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ వచ్చేసి మనకి చిన్న టైం ఫ్రేమ్లో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, 1 మినిట్ టైం ఫ్రేమ్లో వర్క్ అవుతుంది. బట్ నా సజెషన్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి క్లియర్గా ఎంట్రీస్ దొరుకుతాయి. అండ్ అదేవిధంగా మన బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ చాలా వాలటైల్ ఉంటుంది కాబట్టి బిలో 5 మినిట్స్ మనం వెళ్ళామనుకోండి తొందరగా రివర్సల్స్ అవుతాయి. అంటే మనం బై తీసుకున్న తర్వాత తొందరగా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో అలా తొందరగా ఎస్ఎల్స్ అనేది హిట్ అవుతాయి. చాలా క్విక్గా ఉండాల్సి వస్తుంది, ఇంకా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్తాయి. ఓకేనా, సో ఈ క్రిప్టో స్కాల్పర్తో బెనిఫిట్ ఏంటంటే మనకి ఏదైతే ట్రెండ్ ఉందో అది ట్రెండ్ ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అంటే ఏదైతే ఇది సూపర్ ట్రెండ్ ప్లస్ ఈఎంఐ రెండు కాంబినేషన్ తోని క్రియేట్ చేసాం మేము ఇది. సో సూపర్ ట్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గ్రీన్ లో ఉంది, అండ్ ఈఎంఐ దీనిపైన ఉంది. ఈఎంఐ దీనిపైన ఉన్నంత సేపు బుల్లిష్ లో ఉన్నట్టు మార్కెట్. ఎప్పుడైతే ఈఎంఐ క్రాస్ అవుతుందో అండ్ సూపర్ ట్రెండ్ కూడా క్రాస్ అవుతుందో అప్పుడు ఇది బేరిష్ కి కన్వర్ట్ అవుతుంది. ఇది డైలీ ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్ ట్రెండ్ ఉంటుందో అది మనకి చిన్న టైం ఫ్రేమ్ పైన రిప్రజెంట్ చేస్తుంది ఈ ఏదైతే సూపర్ ట్రెండ్ అండ్ ఈఎంఐ. ఓకేనా, సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ డెల్టా ఎక్స్చేంజ్ లో ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి అండ్ అదేవిధంగా డెల్టా ఎక్స్చేంజ్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి. సో కంప్లీట్లీ డెల్టా ఎక్స్చేంజ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది, న్యూగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. సో ఫస్ట్ మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ ఎక్స్ప్లోర్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లింక్ కింద ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు మార్కెట్స్కి వచ్చారనుకోండి. సో మార్కెట్స్కి వచ్చిన తర్వాత మీకు అప్పర్ సైడ్లో ఇక్కడ మీకు 0 ఫీస్ విత్ ఎఫ్ఎండో స్కాల్పర్ ఆఫర్ ఉంటుంది, దీన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా, దీని గురించి కూడా చిన్న షార్ట్ రీల్ చేశాను, అది వెళ్ళి చూడండి. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. అండ్ దాని కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కిందికి వస్తే వాచ్ లిస్ట్ ఉంది, ఆప్షన్స్ ఉంది, ఫ్యూచర్స్ ఉంది, అనలిటిక్స్ అంటే మనకి ఇక్కడ ఏదైతే మన ఓఐ డేటా ఉంటుందో అండ్ ఎవ్రీథింగ్ ఉంటుందో అది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో దీంట్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేయొచ్చు, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయొచ్చు. మై సజెషన్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తే బెస్ట్. ఆప్షన్స్లో కూడా చేయొచ్చు, కాకపోతే ఏమవుతుందంటే బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే సైడ్ వేస్లో ఉంటుంది. ఒక్కరోజు మూవ్ వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ 6 to 7 డేస్ మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంటుంది. అక్కడ మీరు ఆప్షన్ బై చేశారనుకోండి లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్స్లో అంటే మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఆల్ట్ కాయిన్స్, మీమ్ కాయిన్స్ తెలుసు కదా, సో మీమ్ కాయిన్స్ కూడా ఫ్యూచర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మీమ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. సో మీమ్ కాయిన్స్ కూడా ఫ్యూచర్స్లో మీరు ట్రేడ్ చేయొచ్చు
డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన. అండ్ ఇక్కడ ఆప్షన్స్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆప్షన్ పైన క్లిక్ చేశారనుకోండి, సో ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బిట్ కాయిన్, ఇథేరియం యాజ్ ఆఫ్ నో 2 మాత్రమే ఉన్నాయి. బిట్ కాయిన్లో చేయొచ్చు, ఇథేరియంలో చేయొచ్చు. అండ్ డైలీ ఎక్స్పైరీ ఉంటుంది మీకు. ఇక్కడ చూస్తారు కదా 10 మే, 11th మే, 12th మే, 16th మే డైలీ ఎక్స్పైరీస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ డే 5:30కి ఎక్స్పైర్ అయిపోతుంది. సో న్యూ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది 5:30 తర్వాత. ఓకేనా, ఎవ్రీ డే ఎక్స్పైరీ డేట్ టైం వచ్చేసి 5:30 PM ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 5:43 అవుతుంది టైము. సో 9th మే ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ అయిపోయి ఇక్కడ మీకు చూస్తున్నారు కదా 10th మే 2025 ఏదైతే డేట్ ఉందో డేట్లో ఉన్న స్ట్రైక్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. సో బిట్ కాయిన్, ఇథేరియం యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్, ఇథేరియం 2 మాత్రమే ఆప్షన్స్లో ట్రేడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత యాడ్ ఫండ్ అని ఉంటుంది. యాడ్ ఫండ్స్ పైన క్లిక్ చేశారనుకోండి, యాడ్ ఫండ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూపీఐ నుంచి పేమెంట్ చేయొచ్చు. మినిమం స్టార్ట్స్ ఫ్రమ్ 2000 నుంచి చేయొచ్చు. అండ్ యూపీఐ ఐడి వెరిఫై చేసుకొని అండ్ చేయండి. ఇంకా మీకు డౌట్ ఉందనుకోండి, ఇక్కడ మీకు హౌ టు యాడ్ ఫండ్స్ అని ఉంది కదా, ఈ వీడియో ఒకసారి చూసుకోండి. ఓకేనా, అండ్ సింపుల్ అండి. ఇక్కడ మీరు యూపీఐ ఇచ్చింది ఏదైతే ఉంటుందో అది మీ బ్యాంక్ యూపీఐ ఉండాలి. ఫోన్పే కానీ, పేటిఎం కానీ అలాంటి యూపీఐ పెట్టకండి, బ్యాంక్ యూపీఐ. సపోజ్ మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ ఉందనుకోండి, యాక్సిస్ బ్యాంక్ యూపీఐ ఉంటుంది, అది వెరిఫై చేయండి. యూపీఐ యాడ్ చేసిన తర్వాత వెరిఫై చేయండి, దాని తర్వాత డిపాజిట్ చేయండి. సేమ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, నేనైతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ యూజ్ చేశాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ మీ బ్యాంక్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ డెల్టా అకౌంట్ 1 ఉంది కదా, IMPS ఓన్లీ. సో ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఉన్నావో ఈ డీటెయిల్స్ అన్ని కూడా బెనిఫిషియరీ అకౌంట్లో ఫస్ట్ యాడ్ చేయండి. యాడ్ అయిన తర్వాత సో దీనికి మీరు అమౌంట్ సెండ్ చేశారనుకోండి, ఇన్స్టెంట్గా వస్తుంది. సో మీరు ఫండ్ ఒకసారి ట్రాన్స్ఫర్ చేసి క్లోజ్ చేసే లోపే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా డౌట్ ఉందనుకోండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక వీడియో ఉంది హౌ టు యాడ్ ఫండ్స్ అని చెప్పి, ఇది ఒకసారి చూసుకోండి. ఓకేనా, అండ్ విత్డ్రా కూడా మీరు చూస్తే విత్డ్రా కూడా మనకి 1 hour లోపల వస్తుంది మ్యాక్స్ టు మ్యాక్స్, లేదా 24 hours లోపల విత్డ్రా వస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మీరు ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సింపుల్ అండి. ఫస్ట్ మీరు బిట్ కాయిన్ అన్నా, ఇథేరియం అన్నా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్లీ బిట్ కాయిన్, ఇథేరియం రెండుట్లోనే మనకి ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. సో నా సజెషన్ ఈ రెండుట్లో లాస్ట్ లేకుంటే సోలానో లేదంటే XRP, ఈ 4 ఉండండి. సో మై సజెషన్ BTC కానీ, ఇథేరియం కానీ రెండుట్లోనే వెళ్ళండి. సో ఫస్ట్ నేను BTC చూపిస్తాను. సో బిట్ కాయిన్, USD మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత చార్ట్స్ మాత్రం మీరు ట్రేడింగ్ వ్యూ పైన చూడండి. సో ట్రేడింగ్ వ్యూలో చార్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ క్రిప్టో స్కాల్పర్ ఎలా యాడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం ఇక్కడ మనము ట్రేడ్ ఎలా ప్లేస్ చేసుకోవాలనేది సింపుల్గా చూసుకుందాం. సో ఇక్కడ మీరు బిట్ కాయిన్ యాడ్ చేసుకున్న తర్వాత, బిట్ కాయిన్ USD సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చిన తర్వాత బై లాంగ్, సెల్ షార్ట్ అని ఉంది కదా. సో బై అంటే మార్కెట్ అప్ సైడ్, బిట్ కాయిన్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, మీరు బులిష్లో ఉందనుకోండి, ఇక్కడ మీరు ఎంట్రీ వచ్చేసి బైలో తీసుకుంటారు. ఒకవేళ మార్కెట్ బిట్ కాయిన్ బేరిష్లో ఉందనుకోండి, షార్ట్ సెల్ చేస్తారు. సో ఈ రెండే సింపుల్ గుర్తుపెట్టుకోండి. దాని కిందికి వచ్చిన తర్వాత లెవరేజ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే బిట్ కాయిన్ ఫ్యూచర్స్ కి మనకి 200x లెవరేజ్ వస్తుంది. 200x తీసుకోకుండా చాలా తక్కువ లెవరేజ్ తీసుకోండి, 10x కానీ 25x కానీ మ్యాక్స్ టు మ్యాక్స్. ఇంకా గ్రీడీగా మీరు వెళ్ళాలనుకుంటే 50x, అంతేగాని 200x వరకు వెళ్ళకండి. ఓకేనా, సో తొందరగా అసలు హంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు 10x మ్యాక్స్ టు మ్యాక్స్ 10x పెట్టుకోండి. సో నా సజెషన్, నేనైతే 10x పెట్టే చేస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్. అండ్ దాని కిందికి వచ్చిన తర్వాత లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ అని ఉంది. సో ఇక్కడ మీరు లిమిట్ ఆర్డర్ చూసారనుకోండి, సో ఇక్కడ మీరు బెస్ట్ బిడ్ అని ఉంది కదా, బెస్ట్ బిడ్ పైన క్లిక్ చేస్తే ఏదైతే కరెంట్ ప్రైస్ ఉందో అది మనకి సజెస్ట్ చేస్తుంది ఈ ప్రైస్ లో లిమిట్ ఆర్డర్ పెట్టుకోండి అని, లేదా మీకు కావాల్సిన ప్రైస్ అనేది మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోండి. మార్కెట్ ఆర్డర్ అంటే ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో ఆ మార్కెట్ ఆర్డర్ కి ట్రిగర్ అయిపోతుంది. అండ్ దాని కిందికి వస్తే లాట్ సైజ్ ఉందండి. సో ఇక్కడ మీరు లాట్ సైజ్ క్లిక్ చేస్తే లాట్ ఉంది, USD ఉంది, BTC ఉంది. అండ్ ఇక్కడ బిట్ కాయిన్ వచ్చేసి 1000 లాట్స్ కి 1 బిట్ కాయిన్ అండి. 1000 లాట్స్ కి 1 బిట్ కాయిన్. ఒక బిట్ కాయిన్ ని 1000 పార్ట్స్ చేశారు. సో 1 లాట్ అంటే 0.001 BTC కి 1 లాట్. ఓకేనా, సో ఇక్కడ మీకు అట్లీస్ట్ మీరు ఒక 100 లాట్స్ తీసుకుంటున్నారు అనుకోండి, 100 లాట్స్ తీసుకుంటే ఇక్కడ ఎంత చూపిస్తుంది, 0.100 BTC అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఫండ్స్ రిక్వైర్మెంట్ ఎంత కావాలి, దగ్గర 1000 USD కావాలి నేను ఈ ట్రేడ్ కనుక లాంగ్ బై చేయాలంటే. సో అదే నేను ఇక్కడ మళ్ళీ
10 లాట్స్ పెట్టాను అనుకో $99 అవుతుంది. అదే నేను ఇక్కడ లెవరేజ్ తీసుకున్నాను అనుకోండి, సో సపోజ్ నేను 50x లెవరేజ్ తీసుకున్నాను అనుకోండి, సో 50x లెవరేజ్ తీసుకుంటే జస్ట్ $19లోనే, అంటే దగ్గర దగ్గర $20లోనే నేను ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను 10x పెడితే, సో ఇక్కడ నేను 10x పెట్టాను అనుకోండి లెవరేజ్, సో మనకి $100 దగ్గర కావాలి. సో దీంట్లో లెవరేజ్ చాలా బెనిఫిట్ అండి. సో మనం ఎలా యూస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మీరు మీ అనాలిసిస్ ని బట్టి ఇక్కడ లెవరేజ్ ఎలా తీసుకుంటున్నారు అనేది మీ మీద ఉంటుంది. సో డెల్టా ఎక్స్చేంజ్ మాత్రం 200x వరకు అయితే లెవరేజ్ ప్రొవైడ్ చేస్తుంది. మై సజెషన్ 10x ఆర్ 25x మ్యాక్స్ టు మ్యాక్స్. ఓకేనా? సో అది తీసుకున్న తర్వాత లాట్ సైజ్ సెలెక్ట్ చేశారు, దాని తర్వాత బై పైన క్లిక్ చేశారు అనుకోండి, సింపుల్లీ బై అయిపోతుంది. ఓకేనా? సో అంతకు మించి ఇంకేం లేదు. సో చాలా వరకు డిఎమ్స్ అడిగారు, సో డెల్టా ఎక్స్చేంజ్ పైన ఎలా బై చేయాలని. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ నేను ఏదైతే చేశానో అన్నిట్లో కూడా చెప్పాను. ఓకేనా? అన్నిట్లో కూడా నేను చెప్పాను, కావాల్సి వస్తే వెళ్ళి చెక్ చేయండి. అండ్ సేమ్ సెల్ అంటే మార్కెట్ ఒకవేళ బేరిష్ ఉంది అనుకోండి, ఇప్పుడు $1,03,000 ఉంది, అక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది అనుకోండి. సో ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ కింద, సో ఇక్కడ నుంచి మీరు లెవరేజ్ సెట్ చేసుకున్నారు అండ్ బెస్ట్ ఆఫర్ లిమిట్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నారు, లాట్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నారు, దెన్ మీరు సెల్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి ప్రైస్ అనేది సెల్ అయిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఆప్షన్స్ లో చూసుకుందాం. సో ఆప్షన్స్ కూడా చూపిస్తాను, ఫీచర్స్ చూపించాను, ఆప్షన్స్ కూడా చూపిస్తాను. ఆప్షన్స్ కూడా సింపుల్ అండి. ఇక్కడ మనం ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో, ఏదైతే స్ట్రైక్స్ ఉన్నాయో 10th మే, 11th మే, 12th మే ఆల్రెడీ చెప్పాను. సో ఎవ్రీ డే 5:30కి ఎక్స్పైర్ అయిపోతుంది కరెంట్. సో నెక్స్ట్ డే ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుందని చెప్పి, సో ఇప్పుడు 9th మే వాళ్ళ, సో ఆల్రెడీ అది ఎక్స్పైర్ అయిపోయింది, 10th మే స్టార్ట్ అయింది. ఓకే? సో 10th మే స్టార్ట్ అయ్యి దగ్గర ½ an hour అవుతుంది 10th మే ఎక్స్పైరీ స్టార్ట్ అయ్యి. సో ఇక్కడ మనం చూసినట్టయితే సేమ్ ఇక్కడ కాల్స్ అండ్ పుట్స్ ఉన్నాయి, అండ్ ఏదైతే డెల్టాలు, వేగాలు సేమ్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు స్ట్రాటజీ బిల్డర్ అని ఉంటుంది, ఈ స్ట్రాటజీ బిల్డర్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏదైతే స్ట్రాటజీ ఉందో దాన్ని కూడా టెస్ట్ చేయొచ్చు. ఓకే? అండ్ ఇంకొక ఫీచర్ కూడా ఉంది, ఇక్కడ మోర్ పైన క్లిక్ చేశారనుకోండి డెమో ట్రేడింగ్ కూడా ఉంది. సో ఒకవేళ మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉంది, లేదు డెల్టా ఎక్స్చేంజ్ పైన మనం ఫస్ట్ డెమో ట్రేడింగ్ చేసి దాని తర్వాత రియల్ ట్రేడింగ్ చేయాలనుకున్నా సరే, ఇక్కడ డెమో ట్రేడింగ్ పైన క్లిక్ చేశారనుకోండి, సో క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ సైన్ అప్ చేసుకుంటే మీకు దగ్గర $1 lakh దాకా ఆర్ 85,000 రూపీస్ ఆర్ 1 lakh రూపీస్ దాకా మీకు ఫండ్ అనేది ఇస్తారు డెమో అకౌంట్ లో. ఆ డెమో అకౌంట్ లో మీరు ఒకసారి ట్రై చేయండి, మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి, దాంట్లో కనుక మీరు ప్రాఫిటబుల్ గా ఉన్నారు అంటే అప్పుడు మళ్ళీ రియల్ అమౌంట్ తోని డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ట్రేడ్స్ అనేది చేసుకోవచ్చు. సింపుల్ అండి. ఇక్కడ కూడా మనం కాల్ ని పుట్ ని బై చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి $1,03,200 దగ్గర ఉంది కదా, సో ఇక్కడ నేను ఇక్కడ ఒకటి బై చేస్తాను. సో ఇక్కడ మనం ఏదన్నా బై చేసుకుందాం. సో ఇక్కడ మనం క్లిక్ చేశాను అనుకోండి, సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ ఇవన్నీ కూడా మీరు ఆర్డర్ బుక్ ఇవన్నీ మర్చిపోండి. సో సింపుల్ గా ఇక్కడ కూడా మీరు చూడండి, ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. బై లాంగ్ అంటే మనము ఆప్షన్ బయింగ్ లో బై చేస్తున్నాము. సో సెల్ షార్ట్ అంటే ఆప్షన్ ని సెల్ చేస్తున్నాం. సో ఆల్వేస్ ఆప్షన్ బై చేస్తున్నప్పుడు మనకి మార్జిన్ ఏదైతే ఉంటుందో, మనం ఎంతైతే మార్జిన్ ఇస్తామో అంతే రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ ఆప్షన్ సెల్లింగ్ వచ్చేసరికి మార్జిన్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్స్ కానీ బిట్ కాయిన్ కానీ సేమ్. ఇక్కడ మనం బై లాంగ్ పైన క్లిక్ చేసాం అనుకోండి, ఈ ఆప్షన్ ని మనం బై చేయొచ్చు. అండ్ ఇక్కడ లిమిట్ ఆర్డర్ ఉంది, మార్కెట్ ఆర్డర్ ఉంది. సో ఇక్కడ మనం లిమిట్ ఆర్డర్ పైన క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్ ఉంది కదా $830, సో $830 ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ లాట్ సైజ్ ఇక్కడ ఒక బ్యూటీ ఉంది, ఏంటంటే మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ గా మార్కెట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 50,000 లెవెల్ దగ్గర ఉంది. సో స్ట్రైక్ ప్రైస్ మీరు ఏటీఎం సెలెక్ట్ చేశారు, 200 రూపీస్ ఉంది అనుకోండి. ఆ 200 రూపీస్ ఉంటే 200 రూపీస్ పెట్టే తీసుకోవాలి మనం ఒక లాట్ ని. మళ్ళీ ఆ లాట్ వచ్చేసి మనకి దాంట్లో చేంజ్ చేయడానికి లేదు. సపోజ్ నిఫ్టీ 75 ఉంది లాట్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ 75 అయింది, ఇంతకు ముందు 25 ఉండే. ఇప్పుడు 75 లాట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు 25 లాట్ తీసుకోగలుగుతావా? తీసుకోలేవు. ఇక్కడ మనకి లాట్ 1000 బీటీసీ వచ్చేసి మనకి 1000 లాట్స్ కి డివైడ్ చేశారని చెప్పాను కదా. సో 1000 లాట్స్ కి $830 అనమాట. 1000 లాట్స్ కి $830. సో ఇక్కడ మనం నువ్వు ఎంతైతే లాట్స్ తీసుకుంటావో దాంట్లో అంతా డివైడ్ అయిపోతుంది. ఓకే? ఇప్పుడు నేను 10 లాట్స్ తీసుకున్నాను. సో 10 లాట్స్ తీసుకుంటే ఇక్కడ మనకి $8 కి మాత్రమే, $8 లో నువ్వు ఈ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు, ఈ స్ట్రైక్ అనేది తీసుకోవచ్చు. సో మొత్తం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. $830 తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నీ దగ్గర అమౌంట్ 10 లాట్స్ మాత్రమే, 10 లాట్స్ కి మాత్రమే నీ దగ్గర అమౌంట్ ఉన్నాయి అనుకోండి, 10 లాట్స్ తో కూడా
చేయొచ్చు, అంటే 1 lot కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఈవెన్ నువ్వు 2000 రూపీస్తో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, చిన్న అమౌంట్తో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ పైన క్లిక్ చేసావు అనుకోండి, సో స్ట్రాటజీ బిల్డర్ పైన క్లిక్ చేసి నువ్వు స్ట్రాటజీ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఆప్షన్ బయింగ్ ఇంకొక బెనిఫిట్ ఉంది. సో ఇక్కడ నీకు ఆప్షన్ బయింగ్ ఏదైనా బై చేసి చూపిస్తాను. సో మార్కెట్ ఆర్డర్ అండ్ ఇక్కడ లాట్ వచ్చేసి సపోజ్ నేను 10 lots పెట్టాను, 1 lot కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పే ఆఫ్ చార్ట్ చూసామనుకో, సో పే ఆఫ్ చార్ట్కి వచ్చేస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే బిట్ కాయిన్ పైకి వెళ్తుంది అని చెప్పి నేను ఆప్షన్ని బై చేశాను కదా. సో మనం మ్యాక్స్ ఎంత పెట్టాము, సో $8 దగ్గర పెట్టాము. సో ఓకే, సో మార్కెట్ ఒకవేళ మన వ్యూ రాంగ్ ఉందనుకో $8 మాత్రమే పోతాయి. ఒకవేళ మార్కెట్లో మన వ్యూ రైట్ ఉందనుకో అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే అన్లిమిటెడ్ ప్రాఫిట్. ఓకే, సో మన దగ్గర ఎంతైతే అమౌంట్ మన క్యాపిటల్ ఉంటుందో, అంటే మీరు ఒక పర్ ట్రేడ్కి మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారో 2000 రూపీస్ పెట్టాలనుకుంటున్నారు ఒక ఆప్షన్ బైలో, సో 2000 పెట్టొచ్చు. సో మార్కెట్ ఒకవేళ మీ వ్యూ రాంగ్ ఉందనుకోండి 2000 మాత్రమే పోతుంది ఆప్షన్ బయింగ్ లో. సో ఆప్షన్ సెల్లింగ్ కేసులో అన్లిమిటెడ్ ఉంటుంది. సో దాని స్ట్రాటజీస్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఇది ఆప్షన్ బయింగ్ గురించి చెప్తున్నాను. అండ్ పే ఆఫ్ చార్ట్ కూడా చూడండి, మార్కెట్ వ్యూ మీ రాంగ్ ఉందనుకోండి మీ లాస్ వచ్చేసి $8 మాత్రమే ఉంటుంది. మార్కెట్ ఒకవేళ మీకు పైకి వెళ్ళింది అనుకోండి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది అంటే ఎంతవరకు ఉండొచ్చు అనేది కింద చూసుకుందాం మనం. ఇక్కడ చూస్తున్నట్టయితే 60 or 60, 70, 80 ఇక్కడ చూస్తున్నారు కదా, కర్సర్ని చూడండి. సో ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఇక్కడ చూస్తే మార్కెట్ ఒకవేళ ఒక 5000 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి $50 దాకా మినిమం వస్తుంది మీకు. అంటే ఇక్కడ మీరు $8 మీరు పెడుతున్నారు, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీకు $50 వస్తుంది. సో ఇలా కూడా మీరు ఆప్షన్ బయింగ్ చేయొచ్చు. ఇది ఒక బెనిఫిట్ ఉంది. ఓకే, సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్యూచర్స్ ఎలా చేసుకోవాలి, ఆప్షన్స్ ఎలా చేసుకోవాలి అనేది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజీకి వెళ్ళిపోదాం. చాలా టైం అయింది ఇప్పటికే, వీడియో చాలా లెంత్ అయింది. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి tradingview.com వచ్చాను. సో ఇక్కడ మనం చాటింగ్ ప్లాట్ఫామ్ ఇది. సో ఇక్కడ చార్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో ఫస్ట్ చూపిస్తాను. సో బిట్ కాయిన్ చార్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ లో మనకి బిట్ కాయిన్ ఏదైతే చార్ట్ ఉందో, సో ఇక్కడ మీరు ఫ్యూచర్స్ పైన క్లిక్ చేశారనుకోండి ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ డెల్టా ఎక్స్చేంజ్, సో అది ఎలా యాడ్ చేసుకోవాలనేది ఫస్ట్ చూపిస్తాను. సో దాని తర్వాత మనం స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ సోర్సెస్ ఉంటుంది. ఆల్ సోర్సెస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత మీకు డెల్టా ఎక్స్చేంజ్ అని కనిపిస్తుంది, లేకుంటే సెర్చ్ చేయండి డెల్టా సెర్చ్ చేస్తే. ఒక నిమిషం, ఏదో ఒకటి రాంగ్ చేసాం మనం. సో ఇక్కడ క్రిప్టో సెలెక్ట్ చేయండి అండ్ క్రిప్టో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ సోర్సెస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఇది ఆల్ సోర్సెస్ ఉంది కదా, ఆల్ సోర్సెస్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డెల్టా ఎక్స్చేంజ్ అని సెర్చ్ చేశారనుకోండి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వస్తుంది. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఏదైతే మనకి బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ ఏదైతే మనకి మీమ్ కాయిన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో ఈ చార్ట్ని మీరు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి డిలీట్ సింబల్ చూపిస్తుంది. కావాల్సి వస్తే కింద ఏదైతే ఫాట్ కాయిన్ ఉంది కదా దాన్ని యాడ్ చేసి చూపిస్తాను అండ్ డాజీ కాయిన్ ఉంది కదా దాన్ని యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి రెండు యాడ్ అయినాయా. సో ఇదే సేమ్ ప్రైస్ అనేది మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే ప్రైస్ ఉంటుందో అదే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 1,03,066 ఉంది కదా బిట్ కాయిన్ ప్రైస్, అండ్ ఇక్కడ కూడా సేమ్ ప్రైస్ ఉంది. అదే మీరు వేరే చార్ట్ యాడ్ చేశారనుకోండి ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో డెల్టా ఎక్స్చేంజ్ చార్ట్ మాత్రమే యాడ్ చేయండి, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం కూడా సేమ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత సో ఒకసారి మీకు చార్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను మీకు ఒక ఇండికేటర్ ఇస్తాను, క్రిప్టో స్కాల్పర్ అని చెప్పి. సో క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక సెట్టింగ్స్ చేసుకోండి మీరు. సో సెట్టింగ్స్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్పుట్స్కి వచ్చిన తర్వాత ఇన్పుట్స్లో ఇక్కడ ఈఎంఐ 5 minutes 15 minutes 1 minute అని ఉంటుంది. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి లేదా ఈ రెండు డిసేబుల్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టైల్కి వచ్చి ఇవన్నీ చేయండి. దాని తర్వాత ఇన్పుట్స్కి వచ్చి ఇక్కడ మనకి షో 5 minutes మాత్రమే, షో 5 minutes మాత్రమే అని పెట్టండి. ఏదైతే ఉందో షో ఈఎంఐ 5 minutes మాత్రమే పెట్టండి. అండ్ ఇవన్నీ కూడా ఏం చేంజ్ చేయకండి. కావాల్సి వస్తే మీరు 15 minutesలో యూస్ చేస్తున్నారు అనుకోండి సో 15 minutes పెట్టండి. ఒకవేళ మీరు 1 minuteలో యూస్ చేస్తున్నారంటే 1 minute పెట్టండి. సో మోస్ట్లీ అయితే 5 minutes మాత్రమే యూస్ చేయండి. ఎందుకంటే నేను టెస్ట్ చేసిన డేటా మొత్తం కూడా 5 minutesలోనే ఎక్కువగా చూశాను. సో 5 minutes మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత స్టైల్కి వచ్చేసేయండి. స్టైల్లో కూడా ఇది ఇంట్రాడే ట్రెండ్ ఉంది, ఇది సేమ్ పెట్టేసేయండి. అండ్ ఈఎంఐ 5 minutes ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేయండి. దాని కిందికి వచ్చిన తర్వాత
ఓకే కొట్టేసేయండి, అయిపోయింది, దాన్ని ఇంకేం చేయక్కర్లేదు, సింపుల్ యాడ్ అయిపోతుంది మీకు. యాడ్ అయిన తర్వాత సో మీరు సో ఇక్కడ ఒక అలర్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీకు అలర్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ స్ట్రాటజీ వచ్చేసి ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరుగుతుందో, ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ క్రాస్ ఓవర్ అవుతుందో, సో సూపర్ ట్రెండ్ ఈఎంఐ పైన క్రాస్ ఓవర్ అవుతుందో ఇక్కడ మనకి బై సిగ్నల్ జనరేట్ చేస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ బై చేయొచ్చు. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ ఈఎంఐ కింద అట్లీస్ట్ 2 స్వింగ్స్, ఏదైతే 2 స్వింగ్ లోస్ ఉంటాయో, 2 స్వింగ్ లో ఉంటుందో దాని కింద ఎస్ఎల్ అనేది పెట్టండి. ఒకవేళ మీరు అప్ సైడ్ లో సెల్ తీసుకుంటున్నారు అనుకోండి, ఏదైతే హై ఉంటుందో హైలో 2 స్వింగ్స్ ఏదైతే హైస్ ఉంటాయో అక్కడ మీరు ఎస్ఎల్ అనేది పెట్టండి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ బై చేశారు, ఈ పాయింట్ లో బై చేసాం, దీని కింద మనం ఎస్ఎల్ పెట్టాం, ఈ పాయింట్ లో ఎస్ఎల్ పెట్టాం అనుకోండి. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే మార్కెట్ ఇదే ఈఎంఐ పైన కంటిన్యూస్లీ ట్రేడ్ అవుతుంది. ఎగ్జిట్ ఇక్కడ ఇచ్చేసింది ఆల్రెడీ, ఎగ్జిట్ ఈ పాయింట్ లో ఈఎంఐ కిందికి వచ్చేసింది, మనకి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ దీని కిందికి ఉండడానికి ట్రై చేసింది, అగైన్ మళ్ళీ అప్ సైడ్ లో బ్రేక్అవుట్ అయింది. కానీ ఇక్కడ మనకి బై సిగ్నల్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ మనకి ఏదైతే సూపర్ ట్రెండ్ ఉందో, సో లాజిక్ గా మేము కోడ్ లో ఏం రాసామంటే సూపర్ ట్రెండ్ వచ్చేసి ఈఎంఐ కిందికి వస్తే సెల్ సిగ్నల్ ఇవ్వాలి, ఈఎంఐ పైకి వెళ్తే బై సిగ్నల్ ఇవ్వాలి. సో ఇది ఇక్కడ సూపర్ ట్రెండ్ దీని కిందికి రాలేదు కాబట్టి అండ్ దీని పైనే ఉంది, అండ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ నుంచి క్రాస్ ఓవర్ అయింది. సో ఇక్కడ కూడా మాన్యువల్లీ మనం ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ ఇక్కడ సిగ్నల్ అనేది క్రియేట్ కాలేదు. ఓకే, సో సిగ్నల్ క్రియేట్ కాలేదు. సో ట్రెండ్ వచ్చేసి ఇంటాక్ట్ అయి ఉంది, బుల్లిష్ ట్రెండ్ లోనే ఇంటాక్ట్ అయి ఉంది. అండ్ కాకపోతే ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ప్రకారం ఏదైతే రీసెంట్ గా మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఉంటుందో అది బ్రేక్ అయితే అక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, అండ్ దాని కింద ఎస్ఎల్ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి. సో ఇక్కడ కూడా మనకి ఎంట్రీ దొరికింది, అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా మంచి మూవ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ టెస్ట్ చేస్తాం, కొద్దిగా మనం బ్యాక్ సైడ్ తీసుకెళ్దాం. సో తీసుకెళ్తే మార్కెట్ ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది ఈ పాయింట్ లో. సో ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి క్రాస్ ఓవర్ అయ్యింది. సో క్రాస్ ఓవర్ అయిన తర్వాత మార్కెట్ లో డౌన్ సైడ్. అండ్ ఇంకొక పాయింట్, సో ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది అనుకోండి, బై సిగ్నల్ ఫస్ట్ వచ్చింది. సో మీరు బయింగ్ సైడ్ ఎంటర్ తీసుకున్నారు, నెక్స్ట్ ఆర్ 2 అవర్స్ తర్వాత 3 అవర్స్ తర్వాత సెల్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, బై ఏదైతే ట్రేడ్ ఉందో అది ఎగ్జిట్ అయిపోండి అండ్ అది లాస్ ఉన్నా సరే బుక్ చేసేసేయండి. నెక్స్ట్ సెల్ ట్రేడ్ ఫ్లిప్ చేయండి. ఓకేనా, సెల్ ట్రేడ్ ఫ్లిప్ చేయండి అండ్ దాని తర్వాత ఎస్ఎల్ యాజ్ పర్ ఏదైతే చార్ట్స్ ఉన్నాయో దాని ప్రకారం మీరు ఎస్ఎల్ పెట్టండి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏదైతే బై అండ్ సెల్ సిగ్నల్స్ ఉందో అది మీకు అలర్ట్స్ వస్తాయి. మీరు కీప్ ఆన్ వచ్చి చార్ట్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ అప్డేట్ వర్షన్ లో ఇది మేము అప్డేట్ చేసాం, బై అండ్ సెల్ సిగ్నల్స్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ అయిన తర్వాత మీకు ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది, అండ్ లేదా మీరు బ్రౌజర్ లో చూస్తున్నట్టయితే బ్రౌజర్ కి నోటిఫికేషన్ వస్తుంది. అది కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను నేను. సో బ్యాక్ టెస్ట్ చేయండి. సో ఇక్కడ సింపుల్ స్ట్రాటజీ ఏం లేదు, సింపుల్ ఉంది. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ మీకు బై సిగ్నల్ ఇక్కడ చూడండి, ఇక్కడనే చూడండి మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ క్రాస్ ఓవర్ అయింది. ఇక్కడ మార్కెట్ లో బై సిగ్నల్ వచ్చింది, ఏదైతే రీసెంట్ గా ఏదైతే హై ఉందో అది బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రీ మనకు దొరికింది. దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసి ఎస్ఎల్ అన్ చేసింది. అండ్ దాని తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ సెల్ ఎంట్రీ దొరికింది. దాని తర్వాత మీరు చూస్తే ఈ స్వింగ్ హైస్ పైన ఎస్ఎల్ ఉంది, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ అండ్ మళ్ళీ ఎక్కడి వరకు డౌన్ సైడ్ వెళ్ళిందో చూసుకోండి. సో మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఈ పాయింట్ లో, అండ్ మార్కెట్ ఇక్కడ కూడా మీరు మాన్యువల్లీ మీరు చూసి మార్కెట్ ఎప్పుడైతే ఈ సూపర్ ట్రెండ్ పైకి వెళ్ళింది అండ్ ఈఎంఐ పైకి వెళ్ళింది ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం, ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ కూడా అక్కడ అయిపోయింది. లేదా మార్కెట్లో ఇక్కడ నుంచి వచ్చింది అనుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే మోస్ట్లీ ఫస్ట్ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్లో ఫస్ట్ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఎంట్రీ తీసుకున్న తర్వాత 1:1 ఇక్కడ నుంచి మీరు ఎస్ఎల్ ఏదైతే ఉంటుందో సో ఎస్ఎల్కి ఎంట్రీకి సో ఎస్ఎల్కి ఎంట్రీకి 1:1 మీరు చూసుకోండి. సో 1:1 కనుక మీకు దొరికింది అనుకోండి ప్రైస్ ఆల్రెడీ, సో అక్కడ మీరు 50% బుక్ చేసేసేయండి, రిమైనింగ్ కాస్ట్ పెట్టి ట్రేల్ చేయండి, అది సేఫ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ కేసులో మార్కెట్లో మనకి సెల్ ఎంట్రీ దొరికింది అండ్ ఎస్ఎల్ దీనిపైన ఉండే మార్కెట్ ఎస్ఎల్ అండ్ చేయడానికి వెళ్ళి మళ్ళీ మార్కెట్లో మన డైరెక్షన్లో వచ్చింది. సో ఈ పాయింట్లో మీరు 1:1 బుక్ చేసే కాస్ట్లో పెట్టుంటే కనుక ఈ ట్రేడ్ అనేది లాస్ అయ్యేది కాదు. ఓకే, సో మీరు రిస్క్ ని కొద్దిగా మేనేజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏదైతే మనకి చార్ట్ ఉందో చార్ట్ ప్రకారం మనకి
ఏదైతే సిగ్నల్స్ జనరేట్ చేసేస్తుందో దీనికి కొంచెం మీరు ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్తో కనుక ట్యూన్ చేశారనుకోండి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా. సో ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ లేకున్నా సరే మీరు ఇక్కడ ట్రేడ్స్ అనేది అయితే ప్లాన్ చేయొచ్చు. కాకపోతే ఇంకా మీకు ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ కనుక ఉందనుకోండి ఇంకా బెటర్ అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా. అండ్ మీరు కంప్లీట్లీ దీన్ని బ్యాక్ టెస్ట్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. నేను అయితే అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్లీ. ఇది ఇక్కడ కూడా మీరు చూడండి ఎక్కడైతే క్రాస్ ఓవర్ అయిందో ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్. సో బిట్ కాయిన్ ఇథీరియంలో మోస్ట్లీ చూశాను. సో ఇది ఫాల్ సిగ్నల్స్ కూడా చాలా తక్కువ ఇస్తుంది. ఓన్లీ ఎప్పుడు మనకి ఎక్కువ ఫాల్ సిగ్నల్స్ వస్తాయంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు. సో మార్కెట్ ఇక్కడ మీరు సైడ్ వేస్లో ఉందనుకోండి, ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్ పెట్టారనుకోండి, బిట్ కాయిన్ మోస్ట్లీ ఒక 2 రోజులు మార్కెట్లో మొమెంటం వచ్చింది అనుకోండి, దాని తర్వాత మోస్ట్లీ సైడ్ వేస్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి సైడ్ వేస్ అయింది అండ్ ఇక్కడ కూడా చూడండి సైడ్ వేస్ అయింది. సో ఇంట్రాడేలో మూవ్స్ దొరికాయని కాదు, కాకపోతే నేను చెప్పినట్టు మీరు మార్కెట్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత దాన్ని చూసి 1:1 దొరుకుతుంది అంటే అక్కడ మీరు కొన్ని లాట్స్ బుక్ చేసేసి మినిమం కాస్ట్ ట్రైల్ చేయండి. అప్పుడు ఇలాంటి డేస్లో అది సేఫ్గా పనిచేస్తుంది. లేదు మార్కెట్లో మీరు అలా ఏం చేయట్లేదు అంటే ఏదైతే మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుందో అప్పుడు చాలా ఎస్ఎల్స్ అంటే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దానికన్నా బెస్ట్ ఇంకొక ఆపర్చునిటీ కూడా ఉంది. ఎప్పుడైతే మార్కెట్ అనేది 3 డేస్ సైడ్ వేస్ అయిపోయింది అనుకో, 3 డేస్ సైడ్ వేస్ అయిపోతే ఇక్కడ మీరు ఏదైనా సైడ్ వేస్ స్ట్రాటజీస్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను కదా, సైడ్ వేస్ స్ట్రాటజీస్ని ట్రై చేయండి ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే. సో సైడ్ వేస్ స్ట్రాటజీస్ ట్రై చేయండి, ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది ఆ ఐరన్ కాంటర్ స్ట్రాటజీ, అది ట్రై చేయండి బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీస్లో కూడా ట్రేడ్ చేయొచ్చు, అది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. అండ్ ఎందుకంటే మార్కెట్ అనేది ఇలాంటి మూమెంట్స్ మిస్ అవ్వద్దు అంటే ఎవ్రీ ట్రేడ్ ఇంపార్టెంటే, కాకపోతే మనం దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే మన రిస్క్ రివార్డ్ రేషియో ఎలా మేనేజ్ అవుతుంది. సో తక్కువ క్వాంటిటీస్లో మనం ట్రేడ్ పెడుతున్నాం అనుకో, సో అప్పుడు మనకి ఇలాంటి మూవ్స్ సో మనకి మంచి జాక్పాట్ ట్రేడ్స్ అవుతాయి అనమాట. సో ఇది ఎర్లీగానే క్యాప్చర్ చేస్తుంది క్రిప్టో స్కాల్పర్. ఓకే. సో మీరు దీన్ని బ్యాక్ టెస్ట్ చేయండి అండ్ అదేవిధంగా అలర్ట్స్ ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో లాస్ట్ మీరు వచ్చి ఇక్కడ మీరు 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి. సో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైతే మనకి బై కనిపిస్తుందో దీనిపైన క్లిక్ చేశారనుకోండి, రైట్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ అలర్ట్ ఆన్ క్రిప్టో స్కాల్పర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 2 అలర్ట్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఒకసారి బై అలర్ట్ క్రియేట్ చేయాలి, ఒకసారి వచ్చేసి సెల్ అలర్ట్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ నేను ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాను. సూపర్ ట్రెండ్ క్రాస్డ్ బిలో ఈఎంఐ సెల్ సిగ్నల్, సూపర్ ట్రెండ్ క్రాస్డ్ అబోవ్ ఈఎంఐ బై సిగ్నల్ ఆల్రెడీ బిట్ కాయిన్కి ఉంది. సో నెక్స్ట్ మనం ఇథేరియంకి క్రియేట్ చేసి చూద్దాం. ఓకే. ఇథేరియం పెట్టుకుందాం. సో ఇథేరియంకి క్రియేట్ చేద్దాం సో దట్ మీకు క్లియర్లీ ఐడియా ఉంటుంది. సో ఇథేరియం, సో ఇక్కడ ఇథేరియం రైట్ క్లిక్ చేయండి, యాడ్ అలర్ట్. సో యాడ్ అలర్ట్ పైన క్లిక్ చేశారనుకోండి, క్రిప్టో స్కాల్పర్ బై అలర్ట్ ఉంది కదా. సో ఈ బై అలర్ట్ సేమ్ యాజ్ చార్ట్ 5 minutes టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నాం. సో సేమ్ యాజ్ చార్ట్ ఓన్లీ వన్స్, దాని తర్వాత మెసేజ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు మెసేజ్ని కావాల్సి వస్తే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సేమ్ మెసేజ్ ఉంచిన ప్రాబ్లం లేదు, యాడ్ కస్టమ్ నేమ్ అని చెప్పి. సో నోటిఫికేషన్కి వచ్చిన తర్వాత నోటిఫైన్ యాప్ ఏదైతే మనకి సెండ్ ఈమెయిల్ ఉందో ఇవన్నీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఏదైతే ప్లే సౌండ్ ఉందో మీకు నచ్చిన సౌండ్ నోటిఫికేషన్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత క్రియేట్ అని క్లిక్ చేశారనుకోండి, సో క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి క్రియేట్ అయిపోయింది. సో ఇది యాక్టివ్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈఎంఐ క్రాస్ అవుతుందో అప్పుడు మనకి సిగ్నల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ చేసి యాడ్ అలర్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో స్కాల్పర్ అండ్ బై చేసాం కదా, ఇప్పుడు సెల్ అలర్ట్ చేస్తున్నాం. సో సేమ్ నోటిఫికేషన్స్ కూడా అన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. చేసుకున్న తర్వాత క్రియేట్ అని క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, సింపుల్. సో బై సిగ్నల్, సెల్ సిగ్నల్ రెండు క్రియేట్ అయిపోయినాయి. సో ఇలా మీరు క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ యాక్సెస్ వచ్చిన తర్వాత సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, దాని తర్వాత అలర్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా అర్థమైపోయింది. అండ్ అదేవిధంగా ఏదైతే మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కూడా ట్రేడ్ ఎలా ప్లేస్ చేసుకోవాలి, ఫండ్ ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత
డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో వాట్సాప్ నంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నంబర్కి మీ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టండి. పెట్టిన తర్వాత నేను ఇక్కడ వెరిఫై చేసుకొని మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఇస్తాను. దాంతో పాటు ఏదైతే మన ప్రీమియం ఛానల్ ఉందో సో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా హ్యాపీలీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే ప్రీమియం ఛానల్ ఉందో ప్రీమియం ఛానల్లో ప్రీమియం కంటెంట్తో పాటు నేను ఇక్కడ సిగ్నల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. క్రిప్టో స్కాల్పరే కాకుండా ఇక్కడ కూడా టైం దొరికినప్పుడు ఇక్కడ కూడా నేను కూడా సెల్ఫ్ సిగ్నల్స్ కూడా ఇస్తాను. దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.